హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోస ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఎల్లో కలర్ దోసకాయ, రౌండ్గా ఉంటుంది. ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువగా దొరుకుతుంది. ఇది ప్రతి ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళు మామూలుగా జనరల్గా చేస్తారు దోస ఆవకాయ. ఇది ఇట్లా రౌండ్గా ఉన్నది తీసుకున్నాను, ఎల్లో కలర్ది. దీన్ని పీల్తోనే ఇట్లాగా ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఒక బౌల్ అయ్యాయి. ఇవి సీడ్ తీసేయాలి. కొంతమందికి ఇష్టం ఉండదు, సీడ్ తీస్తేనే బాగుంటుంది. సీడ్ ఉంటే వాటర్ వస్తుంది, అందుకని సీడ్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజులో. ఇవి ఒక బౌల్ అయింది. ఇవి తీసుకొని ఒక ఖాళీగా ఉన్న తడి లేని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. ఆ బౌల్కి ఒక చిన్న టీ గ్లాస్ అంతా కారపొడి, రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఆ ముక్కల్లోనే వేసుకోవాలి. ఆ గ్లాస్తోనే కొలతకి హాఫ్ గ్లాసు సాల్ట్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోనే వేసుకోవాలి. తర్వాత కొంచెం 2 స్పూన్స్ మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, హాఫ్ స్పూను మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటరు, ఆయిల్ ఏమి అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి డ్రై రోస్ట్ చేసుకొని వస్తాను. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ ఇది 2 స్పూన్స్ ఆవపిండి, హాఫ్ స్పూను మెంతి పిండి డ్రై రోస్ట్ చేసుకున్నవి. ఇవి కూడా ఉప్పు కారం వేసిన ముక్కల్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫస్ట్, ఇంకేమీ వేయకుండా. తర్వాత ఒక చిన్న గ్లాసు కారం తీసుకున్న గ్లాస్తోని ఒక చిన్న గ్లాసు శనగ నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు కదా, ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. పచ్చిదైనా వేసుకోవచ్చు, కాకపోతే వేడి చేసి చల్లార్చి వేసుకుంటున్నాను. అలా అయినా వేసుకోవచ్చు. అందులో ఒక రెడ్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 గార్లిక్ పొట్టు తీసేసి వేసి, కొంచెం మరీ ఫ్రై అవసరం లేదు, డీప్ ఫ్రై అవసరం లేదు. అందులో ఉన్న వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఈ ఉప్పు, కారం, మెంతి పిండి, ఆవపిండి వేసుకున్న ముక్కలన్నీ ఒక స్పూన్తో కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం అంతా ఈవెన్గా పడుతుంది ముక్కలకి, దోసకాయకి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. వాటర్ టచ్ అయితే పాడైపోయిద్ది పికిల్. ఇట్లాగా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం వేడయ్యేంత వరకు ఉంచి ఆయిల్లో పక్కకు దించి చల్లార్చుకోవాలి. ఆయిల్ మొత్తం చల్లారాలి బాగా. వేడంతా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో ఈ పికిల్లో దోసకాయ ముక్కల్లో వేసి ఆయిల్ కలుపుకోవాలి. స్పూన్స్ అయినా, దోసకాయ అయినా, కారం, ఉప్పు అయినా ఏదైనా కొంచెం కూడా వాటర్ తగలకుండా చేస్తే ఇది 4 months వరకు స్టాక్ ఉంటుంది, పాడవకుండా. ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని ఉంటే. ఇట్లా చల్లారింది ఆయిల్. చల్లారిన తర్వాత మాత్రమే ఈ దోసకాయ ముక్కల్లో వేసి మొత్తం కలుపుకోవాలి. ఇది ఒకవేళ ఫస్ట్ దోసకాయ కట్ చేసుకున్నప్పుడే కొంచెం టేస్ట్ చూడాలి. దోసకాయ చప్పగా ఉందా, పుల్లగా ఉందా. కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి. కొన్ని చప్పగా ఉన్నప్పుడు దానిలో 1 లెమన్ పిండి, ఆ లెమన్ జ్యూస్ ఇప్పుడు కలుపుకోవాలి. ఇది పుల్లగా ఉంది కాబట్టి నేను కలపట్లేదు, అంత అవసరం లేదు. లెమన్ జ్యూస్ కలిపితే ఇంకా బాగుంటుంది పుల్లగా. ఇట్లాగా కలిపేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే 4 months వరకు పాడవకుండా ఉంటుంది. దీనికి తడి తగలకుండా ఉంటే స్టాక్ ఉంటుంది. కొంచెం తడి తగిలినా వెంటనే పాడైపోయిద్ది. ఎంతో టేస్టీ అయిన దోసకాయ పికిల్ రెడీ. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆంధ్ర స్పెషల్ దోస ఆవకాయ కుకుంబర్ పికిల్.
థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.